డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో మధ్యయుగ చరిత్రలో వచ్చినటువంటి భక్తి ఉద్యమాన్ని గురించి అధ్యయనం చేద్దాం. ఓకేనమ్మా? భక్తి ఉద్యమం మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ, ప్రతి పోటీ పరీక్షలలో ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్ల వరకు అడిగేటటువంటి టాపిక్ ఏంటంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమం గురించి అడుగుతాడు. ఆ భక్తి ఉద్యమంలో నేను సోది లేకుండా స్ట్రైట్గా చెప్తున్నా. క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే భక్తి ఉద్యమంలో ఎవరెవరు ఎక్కడ భక్తి ప్రచారం చేశారు, అంటే ఏ ప్రాంతంలో ఎవరు భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు, ఏ భాషలో చేశారు, ఏ దేవుని పూజించారు. అర్థమైందా? ఏ భాషలో చేశారు, ఏ దేవుని పూజించారు, ఏ ప్రాంతంలో చేశారు, వాళ్ళకి ఏమన్నా బిరుదులు ఉన్నాయా, లేదా భక్తి ఉద్యమంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త పద్ధతులు ఏమన్నా ఉన్నాయా అంటాడు. ఉదాహరణకి చూడండి, మన చైతన్యుడు ఉన్నాడు. చైతన్యుడు శ్రీకృష్ణ భక్తి గురించి బెంగాల్లో ప్రచారం చేశాడు. బెంగాల్లో ప్రచారం చేసిన చైతన్యుడు భక్తి ఉద్యమంలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చాడు. ఏ విధానం అంటే కీర్తనలు, అంటే రోడ్డు మీద వెళ్తూ పాటలు పాడుకుంటూ శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు బెంగాల్ నుంచి మన ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి దేవాలయం వరకు రెగ్యులర్గా వస్తూ పోతూ ఉండేవాడు. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు, ఈ క్రింది భక్తి ఉద్యమకారుడు భారతదేశంలో ఎక్కువ కాలం పాటు పూరి జగన్నాథ స్వామి క్షేత్రంలో గడిపాడు అంటాడు. లేదా ఈ క్రింది భక్తి ఉద్యమకారుడు బెంగాల్లో శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేశాడు అంటాడు. లేదా విశ్వంబర అనేటటువంటిది ఈ భక్తి ఉద్యమకారుడి పేరు అంటాడు. అంటే చూడండి ఎంత అద్భుతంగా అడుగుతుండో ప్రశ్నలు. లేదా ఇంకో మాట్లాడతాడు, భక్తి ఉద్యమంలో కీర్తనలను ప్రవేశపెట్టినటువంటి ఈ క్రింది భక్తి ఉద్యమకారుడు ఎవరు అంటారు. అర్థమైంది కదా? ఈ టైప్లో ప్రశ్నలు రెగ్యులర్గా అడుగుతున్నాడు, అడుగుతూనే ఉంటాడు ఎన్ని సంవత్సరాలైనా కూడా. నెక్స్ట్ విషయం ఏంటంటే మీరాబాయి ఉంది. మీరాబాయి రాజస్థాన్లో శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసింది. ఆమె తీసుకొచ్చిన విధానం ఏంటి భక్తి ఉద్యమంలో అంటే భజనలు ప్రవేశపెట్టింది. అంటే కూర్చొని భగవంతుడి గురించి పాటలు పాడటం మొదలుపెట్టింది. అంటే భక్తి ఉద్యమంలో భజనలు ప్రవేశపెట్టిన మహిళ ఎవరంటే మీరాబాయి. ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్. ఆమె ఏ భాషలో ప్రచారం చేసిందంటే బ్రిజ్ భాష లేదా భోజ్ భాషలో ప్రచారం చేసింది అంటారు. అదేవిధంగా చాలా అద్భుతమైన ప్రశ్న ఏంటంటే సివిల్స్లో కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఆమె పాటలు వినటానికి ఏ మొఘల్ చక్రవర్తి మారువేషంలో రాజస్థాన్లో సంచరించేవాడని అడుగుతాడు. అక్బర్కి పాటలు అంటే చాలా ఇష్టం. మొఘల్ చక్రవర్తుల్లో చాలా గొప్ప వ్యక్తి, మహానుభావుడైనటువంటి అక్బరు పాటలు వినటం కోసం మారువేషంలో ఏమో రాజ్యానికి వచ్చేవాడంట. అది కూడా ఒకసారి ప్రశ్న అడిగాడు. ఇంకో విషయం ఏంటంటే ఆమె ఏ భక్తిని, శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసింది. వీళ్ళందరూ భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేయటం వల్ల భారతదేశానికి కలిగిన ప్రయోజనాలు ఏందని ఇండైరెక్ట్ బిట్లు అడుగుతాడు. అంటే భక్తి ఉద్యమం మధ్యయుగ చరిత్రలో రావటం వల్ల ఏమైందంటే హిందూ మతం యొక్క గొప్పతనం సాటి మానవులకి తెలిసింది ఒకటి. రెండో విషయం ఏంటంటే స్థానిక భాషలు బాగా అభివృద్ధి చెందాయి. స్థానిక భాషలు ఉదాహరణకి తెలుగులో భక్తిభావాన్ని ప్రచారం చేసిన మహానుభావులు మన దగ్గర ఉన్నారు. ఉదాహరణకి క్షేత్రయ్య. రేపు అది కూడా అవుతాడు. క్షేత్రయ్య ఎవరి కాలానికి చెందినవాడు అంటే క్షేత్రయ్య 2 రాజ్యాల్లో తిరిగిండు. ఒకటి విజయనగర రాజ్యంలో తిరిగాడు, 2 కుతుబుషాహీ రాజ్యంలో తిరిగాడు. అంటే 2 రాజ్యాల వాళ్ళకి సమకాలీకుడైన వాగ్గేయకారుడు ఎవరంటాడు. క్షేత్రయ్య ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు, త్యాగయ్య. ఓకే, కాకర్ల త్యాగయ్య, త్యాగరాజు అంటంగా మనం త్యాగరాజు సంకీర్తనలు. వీళ్ళు ముగ్గురు కూడా అటు విజయనగరం, అదేవిధంగా తంజావూరు పరిపాలకులు, మన గోల్కొండ చక్రవర్తులు 3 రాజ్యాల్లో తిరుగుతూ భక్తిభావాన్ని ప్రచారం చేస్తూ మన తెలుగు భాషను అభివృద్ధి చేసినటువంటి భక్తి ఉద్యమకారులు క్షేత్రయ్య, త్యాగయ్య. నెక్స్ట్ ఇంకో ఎవరయ్యా అంటే పర్టికులర్గా ఎవరు అంటే భక్తరామదాసు, భద్రాచలం భక్తరామదాసు, ఇలాంటి వాళ్ళు చాలు. అన్నమయ్య ఉన్నాడు. అన్నమయ్య సాలువ నరసింహరాయల ఆస్థానం కాలంలో ఆయన అక్కడ తిరిగాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి భావాన్ని ప్రచారం చేయటం కోసం 32,000 సంకీర్తనలను రాశాడు అన్నమయ్య. మనం సినిమా కూడా చూసాం, అక్కినేని నాగార్జున గారిది. ఓకేనా? ఇట్లా ప్రతి విషయాన్ని ఉదాహరణ రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ క్రింది భక్తి ఉద్యమకారుడు తెలంగాణలో జన్మించి బెనారస్సులో స్థిరపడి బెనారస్సులో భక్తిభావాన్ని, ఏ భక్తిభావాన్ని, శ్రీకృష్ణుని భక్తిభావాన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు అంటాడు. చూడండి, తెలంగాణలో పుట్టి
బెనారస్లో స్థిరపడి శ్రీకృష్ణ భక్తి భావాన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటాడు అంటే వల్లభాచార్యుడు. అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలీకుడైనటువంటి భక్తి ఉద్యమకారుడు తెలంగాణ వ్యక్తి ఎవరయ్యా అంటే వల్లభాచార్యుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన తెలంగాణ భక్తి ఉద్యమకారుడు బెనారస్ నుంచి వచ్చి ఆయన రాజ్యాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరయ్యా అంటాడు వల్లభాచార్యుడు. పర్టికులర్గా శ్రీకృష్ణదేవరాయలు తన పరిపాలనా కాలంలో 1520లో ఉదయగిరి అనేటటువంటి ప్రాంతానికి దండయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకృష్ణ విగ్రహం దొరికింది, కృష్ణుడిది. ఆ విగ్రహం తీసుకొచ్చి హంపి విజయనగరంలో కృష్ణస్వామి ఆలయాన్ని నిర్మించాడు. అది కూడా రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మించింది ఎవరు, ఆ విగ్రహం ఎక్కడ దొరికింది, ఎవరికి దొరికింది, ఎవరు కట్టారు, ఆ ఆలయాన్ని గురించి తెలుసుకున్నటువంటి ఏ భక్తి ఉద్యమకారుడు ఆయన రాజ్యాన్ని సందర్శించాడు అంటాడు. ఇట్లా డిఫరెంట్ టైప్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మీరు స్టేట్ లెవెల్ రాయండి, సెంట్రల్ లెవెల్ రాయండి, ప్రతి పోటీ పరీక్షలకి భక్తి ఉద్యమం అనే టాపిక్ లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. మరి కేవలం హిందూ మతానికి సంబంధించిన శ్రీకృష్ణుడి గురించి మాత్రమే అడుగుతాడా అంటే అన్ని మతాల గురించి అడుగుతాడు. మన ఇస్లాం మతంలో అద్భుతాలు వచ్చినాయి. సున్నీ మతం, షియా మతం, సూఫీ మతం. ఢిల్లీ సుల్తాన్ అనే రాజ్యం స్థాపించబడటానికంటే ముందే గోరీ మహమ్మద్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట సూఫీ సన్యాసులు మన భారతదేశానికి వచ్చారు. సూఫీ విధానం అనేటటువంటి అత్యద్భుతమైన విధానం. ఎట్లా అంటే భగవంతుడు ఎక్కడో లేరురా నాయన, భగవంతుడు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలోనూ ఉన్నాడని ప్రచారం చేసిన సువిశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి భక్తి కారకులు ఎవరయ్యా అంటే సూఫీ సన్యాసులు. సూఫీ సన్యాసులు భారతదేశానికి రాబట్టి హిందూ మతంలో కూడా అనేక సంస్కరణలు జరిగినాయి అంటారు. దీనన్నిటిని మనం ఇప్పుడు సందర్భానుసారంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్నో పుస్తకాలు చదివేదంతా కూడా ఈ వీడియో ద్వారా మీకు చాలా ఉపయోగపడేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను. విత్ ఫొటోస్తో సహా మీరు గుర్తుపెట్టుకునేటట్టుగా చూద్దాం. చూడండి, ఇకపోతే భారతదేశంలో మధ్యయుగ చరిత్రలో మత ఉద్యమం, సామాజిక పరిస్థితులు వచ్చినాయి. అసలు ఎందుకు వచ్చినాయి భారతదేశంలో? అర్థమైనా? భక్తి ఉద్యమం అంటే అసలు ఏందయ్యా అంటే భక్తి అనే రంగంలో వచ్చిన ఉద్యమం కాబట్టి దీన్ని భక్తి ఉద్యమం అంటారు. భారతదేశంలో రకరకాల రంగాలలో ఉద్యమాలు వచ్చాయి. భారతదేశం ఇది ప్రపంచవ్యాప్తంగా వచ్చినాయి. కాకపోతే భక్తి అనే రంగంలో వచ్చిన ఉద్యమం కాబట్టి దీన్ని భక్తి ఉద్యమం అన్నారు. రెండోది ఏంటంటే అసలు ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారతీయ సమాజంలో మార్పు తీసుకురావాలి, హిందూ మతంలో మార్పు తీసుకురావాలి, అంటే హిందూ సమాజంలో మార్పు తీసుకురావాలి, అదేవిధంగా హిందూ మతంలో మార్పు తీసుకురావాలి, సంస్కరణలు చేపట్టాలన్న ఉద్దేశంతో వచ్చిన ఉద్యమే భక్తి ఉద్యమం లేదా హిందూ మత సంస్కరణ ఉద్యమం అని చెప్తారు. ఈ ఉద్యమం మన భారతదేశంలో మధ్యయుగ చరిత్రలో వచ్చింది. అంటే మధ్యయుగ భారతీయ చరిత్రలో ఇది వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భక్తి ఉద్యమం అనేటటువంటి అసలు ఎందుకు వచ్చింది అయ్యా అంటే చూడండి, ఇప్పుడే ఒక మాట అన్నాను, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని సంస్కరించుకోవటం కోసం ఈ ఉద్యమం వచ్చిందని చెప్పినాం. హిందూ మతాన్ని, హిందూ సంస్కరణని, హిందూ సమాజాన్ని ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది భారతదేశంలో మధ్యయుగంలో అంటే భారతదేశంలో హిందూ మతం అనేటటువంటిది పురాతనమైన మతం. అర్థమైందా? ఎప్పుడో ఆర్యుల కాలంలో హిమాలయ పర్వతాలంత ఎత్తుగా అభివృద్ధి చెందినటువంటి మతం హిందూ మతం. ఈ హిందూ మతం ఆర్యుల కాలంలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందింది. ప్రపంచ దేశాలన్నీ కూడా హిందూ మతం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఇండియా అన్నట్టుగా చెప్పుకోబడ్డాయి. ఆ హిందూ మతంలో ఎన్నో వేదాలని, పురాణాలని, ఉపనిషత్తులని, వేదాంతాలని, అవునా, ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు, సాంస్కృతిక గ్రంథాలు సంస్కృత భాషలో వచ్చాయి. హిందూ మతంకి తిరుగులేదన్నట్టుగా అయిపోయింది. అయితే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికల్లో ఏమైందంటే హిందూ మతం అనే పేరుతో బ్రాహ్మణుల యొక్క డామినేషన్ ఎక్కువైంది. బ్రాహ్మణులు ప్రతి విషయంలో కూడా ఆ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, జంతు బలులు అని చెప్పి విపరీతంగా పెంచి పోషిస్తుండటంతో సమాజంలో ఉన్నటువంటి 4 వర్గాలలో 3 వర్గాల వాళ్ళకి బ్రాహ్మణుల మీద కోపం వచ్చింది. ఏంటంటే హిందూ మతం అంటే బ్రాహ్మణుల డామినేషన్ ఎక్కువైపోతుంది, హిందూ మతం అంటే దేవాలయాల్లో ఈ పూజలు, పునస్కారాలు అని చెప్పి బ్రాహ్మణులు మనతో లేనిపోని ఖర్చులు పెట్టిస్తున్నారనే ఆలోచనతో వచ్చి ఏం చేశారంటే బ్రాహ్మణ వర్గం తర్వాత రెండో వర్గమైనటువంటి క్షత్రియులు బ్రాహ్మణుల
డామినేషన్ని తట్టుకోలేకపోయారు. అందుకని క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు, శూద్రులు 3 వర్ణాల వారు ఏకమై ఏం చేశారంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో హిందూ మతంలో బ్రాహ్మణ యొక్క డామినేషన్ తగ్గించాలి, బ్రాహ్మణుల డామినేషన్ తగ్గాలంటే హిందూ మతం యొక్క డామినేషన్ తగ్గాలని చెప్పి హిందూ మతానికి వ్యతిరేకంగా జైన మతాన్ని, బౌద్ధ మతాన్ని భారతదేశంలో తీసుకురావటం జరిగింది. అందుకని చూడండి, జైన మతాన్ని పెట్టినటువంటి వర్ధమాన మహావీరుడు ఒక క్షత్రియుడే, బౌద్ధ మతాన్ని పెట్టినటువంటి గౌతమ బుద్ధుడు ఒక క్షత్రియుడే. అంటే క్షత్రియులు బ్రాహ్మణ అనేటటువంటి వర్గం మీద ఆధిపత్యాన్ని చూడలేక, వాళ్ళ ఆధిపత్యాన్ని సహించలేక సమాజంలో మిగతా వర్గాలైన వైశ్యులని, శూద్రులని కూడగట్టుకొని తీసుకొచ్చిన మతాలే ఇది జైన మతం, బౌద్ధ మతాలు. జైన మతం, బౌద్ధ మతాలు బాగా అభివృద్ధి చెందాయి. దీనివల్ల కొద్దిగా హిందూ మతం మస్కబారిపోయింది కొంతకాలం పాటు. తర్వాత భారతదేశంలో ఉన్న రాజ్యాల్లో చాలామంది చక్రవర్తులు జైన మతం, బౌద్ధ మతం బాగా ఉందని చెప్పి దాన్ని ఆదరించారు, ఆచరించారు, అభివృద్ధి చేశారు. కానీ గుప్త చక్రవర్తులు అనే వాళ్ళు ఉత్తర భారతదేశాన్ని పరిపాలన చేసేటానికి ఏమైందంటే, ఓరి పిచ్చోళ్ళారా, జైన మతమైన, బౌద్ధ మతమైన ఇవన్నీ కూడా శాశ్వతమైన మతాలు కావు, కానీ హిందూ మతమే చాలా గొప్పదని చెప్పి మళ్ళీ హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు. హిందూ మతమే ఇండియా అన్నట్టుగా తయారైంది. అది ఎప్పటి వరకు అంటే మధ్యయుగ భారతదేశ చరిత్రలో ముస్లిమ్స్ ఇండియాకు వచ్చేంత వరకు అలాగే ఉంది. మహమ్మద్ బిన్ కాసిం కానీ, గజనీ మహమ్మద్ కానీ, గోరీ మహమ్మద్ కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి భారతదేశంలో దండయాత్రలు చేసి తత్ఫలితంగా భారతదేశంలో కొత్త మతాన్ని ప్రవేశపెట్టారు. అదే మన ఇస్లాం మతం. ఈ ఇస్లాం మతం అనేది వచ్చిన తర్వాత ఏమైందంటే చక్రవర్తులంతా కూడా ఇస్లాం మతం వాళ్ళే ఇండియాని పరిపాలన చేస్తుండటంతో హిందూ మతానికి మళ్ళీ మస్కబారిపోయింది, అంటే అభివృద్ధి కోల్పోతుంది. హిందూ మతానికి మస్కబారిపోవడంతో పాటు ఆ చక్రవర్తులు ఏం చేస్తారంటే తరచుగా హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్చే ప్రయత్నాలు చేస్తారు. ఈ ప్రయత్నాల్లో కొంతమందికి మనసు బాధపడింది. హిందూ మతం అంటే ఇండియా అంటే హిందూ మతం. మరి ఇలాంటి మతం ఈరోజు అడుగంటిపోతుంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? మన మతం చాలా గొప్పది, మన మతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం, మన హిందూ సమాజాన్ని, మన హిందూ మతాన్ని మార్చుకుంటే మనకంటే అద్భుతమైనటువంటి మతం ఈ ప్రపంచంలో లేదని అందరికీ తెలియజేయాలన్న కాన్సెప్ట్తో మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే హిందూ మతంలో వచ్చినటువంటి మత సంస్కరణ ఉద్యమం. దాన్ని భక్తి ఉద్యమం అంటారు. మరి ఈ భక్తి ఉద్యమం అనేటటువంటిది తీసుకురావటం కోసం వీళ్ళు పనిగట్టుకొని ఏమని ప్రచారం చేశారంటే, ఓరి పిచ్చోళ్ళారా, మీరు ఆ మతంలోకి ఈ మతంలోకి దూరతున్నారు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ మతాన్ని మీరు ఇప్పుడు అనుసరించినా కూడా ఆ మతాలన్నీ కూడా కేవలం మానవులు స్టార్ట్ చేశారు. మానవులే ఆ మతాలను తీసుకొచ్చారు. కానీ హిందూ మతం అనేటటువంటిది అవతార పురుషులు ప్రవేశపెట్టారా, రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులు హిందూ మతాన్ని అభివృద్ధి చేశారు. ఆ మతాన్ని వదిలేసి ఈ మతాలను ఎలా స్వీకరిస్తారు అని చెప్పడంతో పాటు రెండో విషయం ఏందయ్యా అంటే, హిందూ మతాన్ని సంస్కరించుకోవటం కోసం రకరకాలైనటువంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు, రకరకాలైనటువంటి పాటలు పాడారు, రకరకాలైన ఉపన్యాసాలు ఇచ్చారు. అది ఏ ప్రాంతంలో ఎలా వచ్చినాయి అనేటటువంటిది ఇప్పుడు మనం ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు చెప్పుకుందాం. మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, ప్రతి ఎగ్జామ్కి కూడా ఈ పాఠం లేకుండా అనేటటువంటి క్వశ్చన్ పేపర్ ఉండదు. కావాలనుకుంటే మీరు గతంలో వచ్చిన ప్రీవియస్ పేపర్లు అన్నీ చూడండి. భక్తి ఉద్యమం మీద మినిమం 2 ప్రశ్నలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా జతపరచటాలు ఇస్తున్నాడు కాబట్టి 4 ఇస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఈ టాపిక్ మీద కూడా ఎక్కువ ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. బాగా గమనించండి. అసలు భారతదేశంలో భక్తి ఉద్యమం అనేటటువంటిది ఏ ప్రాంతంలో ఫస్ట్ వచ్చింది అనేది ఇప్పుడు మనం పాఠాన్ని స్టార్ట్ చేసినవంటే దాని పూర్వపరాలన్నీ చెప్పకుండా నేను వదిలే ప్రశ్నే లేదు. చూడండి, భారతదేశంలో భక్తి ఉద్యమం అనేటటువంటిది లేదా మధ్యయుగంలో మత సంస్కరణ ఉద్యమం వచ్చిందన్నాం కదా. అసలు భారతదేశంలో హిందూ మతంలో సంఘ సంస్కరణ ఉద్యమం లేదా హిందూ మతాన్ని సంస్కరించాలన్న ఉద్దేశంతో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన తమిళనాడు ప్రాంతంలో స్టార్ట్ అయింది. తమిళనాడులో పల్లవులు అనేటటువంటి రాజులు పరిపాలన చేసేటప్పుడు వాళ్ళ దగ్గర భక్తి ఉద్యమకారులు 2 రకాలుగా విభజించిపోయారు. 2 రకాలుగా భక్తి ఉద్యమకారులు విభజించబడ్డారు. ఒకరేమో నయనార్లు, మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఒకటి నయనార్లు, రెండో వాళ్ళు ఆలువార్లు. నయనార్లు, ఆలువార్లు వీళ్ళు భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేశారు. నయనార్లు అంటేనేమో శైవ సన్యాసులని నయనార్లు అనేవాళ్ళు. వీళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు అంటే 63 మంది నయనార్లు ఉండేవాళ్ళు. నయనార్లు 63 మంది, వాళ్ళు శైవ సన్యాసులు. బాగా గుర్తుపెట్టుకోండి, శివుడే దేవుడు, దేవుడే శివుడు అని ప్రచారం చేసినటువంటి వాళ్ళు
వీళ్ళు నయనార్లు 63 మంది. మరి ఆళ్వార్లు ఎంతమంది ఉన్నారంటే 16 మంది ఉన్నారు. వీళ్ళు ఏ భక్తి ఉద్యమకారులు అంటే వైష్ణవ భక్తి ఉద్యమకారులు. వైష్ణవ మతం అంటే విష్ణువే దేవుడు, ఆయనే జీవం, ఆయనే ఆధారం, ఆయనే మన ప్రాణం, ఆయనే మన అభివృద్ధి అని నమ్మేటటువంటి వాళ్ళు ఆలువార్లు. మరి నయనార్లు ఆలువార్లు వాళ్ళలో వాళ్ళు తన్నుకున్నారా అంటే తన్నుకోలేదు. నీ భక్తి నీకు గొప్ప, నా భక్తి నాకు గొప్ప అని చెప్పి అద్భుతమైనటువంటి భక్తి భావాన్ని తమిళనాడులో ఎప్పుడు 11వ శతాబ్దంలో ప్రచారం చేశారు. ఎగ్జాంపుల్ ఏమంటాడు, భారతదేశంలో భక్తి ఉద్యమం మొట్టమొదటిసారిగా ఏ ప్రాంతంలో స్టార్ట్ అయిందంటే తమిళనాడు, దక్షిణ భారతదేశంలో. మరి అది మహారాష్ట్రకి ఎప్పుడు పోయిందయ్యా అంటే 13వ శతాబ్దంలో మహారాష్ట్రకి వ్యాప్తి చెందింది. మరి ఉత్తర భారతదేశంలో ఢిల్లీకి ఎప్పుడు చేరిందయ్యా అంటే 15వ శతాబ్దంలో. నేను ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో అదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు నేను చెప్పే ప్రతి విషయం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. భారతదేశంలో భక్తి ఉద్యమం మొట్టమొదటిసారిగా ఉత్తర భారతదేశంలో స్టార్ట్ అయిందా, దక్షిణ భారతదేశంలో స్టార్ట్ అయిందంటే దక్షిణ భారతదేశంలో 11వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. అది పల్లవుల కాలంలో స్టార్ట్ అయింది. ఆలువార్లు నయనార్లు అనేటటువంటి వాళ్ళు భక్తి భావాన్ని ప్రచారం చేశారంటారు. ఆ తర్వాత ఉత్తర భారత్ మళ్ళీ మహారాష్ట్రకి 13వ శతాబ్దంలో భక్తి ఉద్యమం వ్యాప్తి చెందింది. ఆ తర్వాత 15వ శతాబ్దం నాటికి ఉత్తర భారతదేశం మొత్తం కూడా వ్యాప్తి చెందింది. టోటల్ ఇండియా మొత్తం కూడా 15వ శతాబ్దంలో మారుమోగిపోయింది భక్తి ఉద్యమం అనేటటువంటి. హిందూ మతాన్ని సంస్కరించుకోవాలని చెప్పి ఆయా వ్యక్తులు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాని పంచుకొని భక్తి భావాన్ని, దేవుడి యొక్క లీలల్ని ప్రచారం చేయటం ప్రారంభించారు. ఇప్పుడు విషయం ఏంటంటే నయనార్లులో అప్పార్ అనేటటువంటి వ్యక్తి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. అప్పార్ ఓకేనా. ఆళ్వార్లలో విప్రనారాయణ అనేటటువంటి వ్యక్తి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. మరి వీళ్ళు మాత్రమే ప్రచారం చేశారా? ఇంకా మహానుభావులు ఎవరన్నా ఉన్నారా అంటే భక్తి భావాన్ని బాగా ప్రచారం చేసిన మహానుభావులు రామాంజనాచార్యుల గురించి తెలియని వాళ్ళు ఉండరు. మన తెలుగు ప్రాంతానికి దక్కిన అదృష్టం ఏంటంటే రామాంజనాచార్యుడు మన తెలుగు ప్రాంతానికి దక్కిన అదృష్టం ఏంటంటే ఈయన పుట్టింది ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో శ్రీపెరంబుదూర్. అర్థమైనా? శ్రీపెరంబుదూర్లో పుట్టాడంటే తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తి. మన అదృష్టం ఏంటంటే మన హైదరాబాదు వాళ్ళు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఈయన నిలువెత్తు విగ్రహాన్ని మన హైదరాబాదులో ఏర్పాటు చేసుకోవటం అనేది మన అదృష్టం. అంటే హిందూ మతానికి ఒక వెలుగు తీసుకురావాలని ప్రయత్నం చేసిన మహానుభావుల్లో ఈయనొక్కడు. మరి ఈయనొక్కడని ఎందుకంటున్నానంటే భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి త్రిమతాచార్యులు అని చెప్పి ఆనాడు ఒక ఉద్యమం తీసుకొచ్చారు హిందూ మతంలో మార్పు తీసుకురావడానికి. ఆ త్రిమతాచార్యుల్లో ఒక ఆయన శంకరాచార్యుల గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఓకేనా. నెక్స్ట్ ఆయన ఎవరంటే మన రామానుజాచార్యులు అనేటటువంటి వాళ్ళు రెండో క్యాండిడేట్. మూడో ఆయన ఎవరయ్యా అంటే మాధ్వాచార్యులు. ఓకే. మాధ్వాచార్యులు అనేటటువంటి వాళ్ళు ఒకళ్ళు. శంకరాచార్యుడు, రామాంజనాచార్యుడు, మాధ్వాచార్యుడు, త్రిమతాచార్యులు. నయనార్లు ఆళ్వార్ల తర్వాత మళ్ళీ భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేయటానికి నడుం కట్టిన వాళ్ళు లేదా కంకణం కట్టుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు త్రిమతాచార్యులు. శంకరాచార్యుడు, రామాంజనాచార్యుడు, మాధ్వాచార్యుడు. శంకరాచార్యుడు భక్తి ఉద్యమాన్ని ప్రచారం చేయటం కోసం ప్రవేశపెట్టిన పద్ధతిని ఏమంటారంటే అద్వైత సిద్ధాంతం అంటారు. అద్వైత సిద్ధాంతం. మరి రామాంజనాచార్యుడు ప్రవేశపెట్టిన దాన్ని ఏమంటారంటే విశిష్టాద్వైత సిద్ధాంతం అంటారు. విశిష్టాద్వైత సిద్ధాంతం. ఓకే. బట్టి పడతారు, అర్థం చేసుకుంటారు, మీ ఇష్టం. శంకరాచార్యుడి సిద్ధాంతాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు. రామాంజనాచార్యుడి సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతం అంటారు. మాధ్వాచార్యుడి సిద్ధాంతాన్ని ద్వైత సిద్ధాంతం అంటారు. వీళ్ళ ముగ్గురిని కలిపి త్రిమతాచార్యులు అనే పేరుతో పిలుస్తారు. చూడండి, శంకరాచార్యుడు ఎక్కడో కేరళ ప్రాంతంలో. రేపు ఎగ్జామ్ ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్న ప్రతి పదం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టేదే. కేరళ రాష్ట్రంలో శంకరాచార్యుడు కాలడి అనేటటువంటి గ్రామంలో జన్మించాడు. శంకరాచార్యుడు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఉన్నాడు. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భక్తి భావాన్ని ప్రచారం చేయటం కోసం ప్రయత్నం చేశాడు. ఈయన వల్లనే హిందూ మతం ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళింది. మరోసారి ఈయన భక్తి భావాన్ని ప్రచారం చేయటం కోసం 4 పీఠాలను స్టార్ట్ చేశాడు. వాటినే శంకర పీఠాలు లేదా వైష్ణవ పీఠాలని చెప్తారు. ఈయన స్థాపించినటువంటి పీఠాలను చూస్తే పూరీ క్షేత్రం మీకు తెలుసు, ఒరిస్సాలో ఉంది. రెండోది బద్రీనాథ్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్.
మూడోది మన కర్ణాటకలో ఉన్నటువంటిది శృంగేరి పీఠం, నాలుగోది ద్వారకా పీఠం గుజరాత్లో ఉంది. ఓకేనా, చూడండి ఫస్ట్ పూరి, ఓకే, రెండోది బద్రీనాథ్, మూడోది కర్ణాటక శృంగేరి, నాలుగోది గుజరాత్లో ఉన్నటువంటి ద్వారకా పీఠం, దానికే కాళికా పీఠం అనే పేరుతో పిలుస్తారు. ఈ మధ్యకాలంలో ఒక ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే వాటిని తూర్పు నుంచి పడమరకు అమర్చని అన్నాడు. ఆయన పెట్టిన పీఠాలని 4 తూర్పు నుంచి పడమరకు అమర్చమన్నాడు, కొన్నిసార్లు పడమర నుంచి తూర్పుకు అమర్చమన్నాడు. అంటే వాళ్ళ క్షేత్రాలని, శంకరాచార్యుడు స్థాపించినటువంటి క్షేత్రాలని నువ్వు ఏది పూరి క్షేత్రం అన్నాం, తర్వాత బద్రీనాథ్ క్షేత్రం అన్నాం. నెక్స్ట్ విషయం ఏంటంటే శృంగేరి పీఠం కర్ణాటక అని చెప్పినాం, నాలుగోది ద్వారకా పీఠం గుజరాత్ అని చెప్పినాం. ఇట్లా 4 పీఠాలు ఇచ్చి అన్నాడు తూర్పు నుంచి పడమరకి అమర్చని అన్నాడు. తూర్పు అంటే ఇది ఫస్ట్ ఇది అవుతుంది 1, తర్వాత బద్రీనాథ్ 2 అయింది, 3 శృంగేరి కర్ణాటక 4 అయింది, ద్వారకా గుజరాత్ 5 అవుతుంది, 4 అవుతుంది. ఓకేనా, 1 బద్రీనాథ్ 2, శృంగేరి 3, ద్వారకా గుజరాత్ 4, ఇట్లా 4 వరుస క్రమంలో అమర్చుకుంటూ రమ్మన్నాడు. అంటే చూడండి ఎంత డెప్త్గా అడుగుతున్నాడో క్వశ్చన్స్. మొత్తానికి ఈయన కేరళలోని కాలడి ప్రాంతంలో శంకరాచార్యుడు జన్మించాడు. ఈయన 4 పీఠాలను స్టార్ట్ చేసిండు. అద్భుతమైనటువంటి భక్తి ఉద్యమకారుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈయన తీసుకొచ్చిన విధానాన్ని ఏమంటారు, అద్వైత సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ చూడండి రామాంజనాచార్యుడు. ఈయన మన తమిళనాడు ప్రాంతంలో శ్రీ పెరంబదూర్ అనేటటువంటి ఊరిలో జన్మించాడు. శ్రీ పెరంబదూర్ మీకు తెలుసు. శ్రీ పెరంబదూర్ మన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని ఎల్టీటీ వాళ్ళు 1991 మే 21వ తారీఖు నాడు మానవ బాంబుతో చంపింది ఎక్కడంటే శ్రీ పెరంబదూర్లోనే, మీకు తెలుసు. అయితే ఆ విషయం పక్కన పెడితే శ్రీ పెరంబదూర్లో రామాంజనాచార్యుడు జన్మించాడు. ఈయన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. మీకు ఒక స్టోరీ తెలుసు. ఈయన భక్తిభావాన్ని కేరళ అనేది తమిళనాడు ప్రాంతంలో భక్తిభావాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తుంటేనే ఇలా చక్రవర్తి, అప్పుడు చోళ చక్రవర్తి అయినటువంటి, అప్పుడు తమిళనాడుని చోళులు పరిపాలన చేస్తారు, తంజావూరుని రాజధానిగా చేసుకొని చోళ చక్రవర్తి అయినటువంటి కులోత్తంగ చోళుడు ఈయనకి వార్నింగ్ ఇస్తాడు. ఏమని, నేను శివుణ్ణి ఆరాధిస్తున్నా, నువ్వు విష్ణువు అని చెప్పి విష్ణువే సర్వాంతర్యామని చెప్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. ఏమన్నాడు, నా ఇష్టం, నేను విష్ణువునే పూజిస్తాను, నువ్వు శివుని పూజించుకో, నేను కాదనలేదు కదా, నా భక్తికి నువ్వెవరు అడ్డు అని చెప్పి జనాలనంతా సమకూర్చుకొని వైష్ణవ భావాన్ని పెరంబదూర్లో ప్రచారం చేస్తున్నాడు. ఆ సమయంలో ఈయనని ఆ రాజు రాజ్యం నుంచి వెలేయటం అనేది పక్కన పెట్టి, అసలు విషయం ఏంటంటే మీరు దశావతారం సినిమా చూశారు కమల్ హాసన్ గారిది. ఈయన పెద్ద అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని తయారు చేపించి శ్రీరంగానికి వెళ్తుంటే ఈయనని అవమానించాలని చెప్పి ఈయనని ఆ విగ్రహాన్ని 2 బంగాళాఖాతంలో వేస్తే ఈయన పాట పాడగానే ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళీ ఒడ్డుకొచ్చి చేరినంట. ఆ సమయంలో ఈ ప్రజలందరూ కలిసి ఈ కలియుగంలో కూడా కోనేటి రాయుడు ఉన్నాడని చెప్పి నువ్వు చూపించావబ్బా, నీ భక్తి గొప్పదని చెప్పి నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉండాలా, ఈ ప్రాంతంలోనే వైష్ణవ భక్తిని ప్రచారం చేయాలని చెప్తే, అప్పుడు ప్రజలందరూ ఈయన్ని దేవుడుగా ఆరాధిస్తుంటే కులోత్తంగ చోళుడు అవమానంగా భావించి నిన్ను నా రాజ్యం నుంచి వెళ్ళిపో అని చెప్తే, అప్పుడు ఈయనని హోయసాల రాజ్యం, ద్వారసముద్రం రాజధానిగా హోయసాల రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న బిట్టుగా విష్ణువర్ధనుడు అనే రాజు తన రాజ్యానికి ఆహ్వానించాడంటారు. ఈయన గొప్పతనాన్ని తెలుసుకున్న మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, టీటీడీ వాళ్ళు ఈయనని శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజా విధానం ఎలా చేయాలో చెప్పండి అని చెప్పి ఈయనని ఆహ్వానించారంటారు. ఇప్పటికీ కూడా మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజా విధానం ఈయన చెప్పిన విధానం ప్రకారమే నడుస్తుందంటారు. అంత గొప్ప భక్తి ఉద్యమకారుడు రామాంజనాచార్యుడు. ఈయనని ఏమని పిలుస్తారంటే ప్రత్యేకంగా ఆదిశేషుని అవతారంగా భావిస్తారు. ఆదిశేషుని రేపు ఎగ్జామ్లు అడుగుతారు, ఆదిశేషుని అవతారంగా ఈ క్రింది భక్తి ఉద్యమకారిని పిలుస్తారంటే రామాంజనాచార్యుని. మరి శంకరాచార్యుని ఏమంటారు, అద్వైత సిద్ధాంతం తీసుకొచ్చిన శంకరాచార్యుని ఏమంటారంటే ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. అంటే గౌతమ బుద్ధుడు మాయను జయించాలని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ఎలా చెప్పాడో, ఈ యుగంలో మనకి శంకరాచార్యుడు మాయావాదాన్ని గురించి మాయను ఎలా జయించాలో చెప్పాడు. కాబట్టే అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుని ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. రామాంజనాచార్యుని ఆదిశేషుని అవతారం అంటారు. నెక్స్ట్ చూడండి మాధ్వాచార్యుడు. ఈయన మన కర్ణాటక రాష్ట్రంలోని మాధ్వాచార్యుడు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పేరు మీరు వినే ఉంటారు. ఓకే, ఉడిపి అనేటటువంటిది ఒక ఊరు ఉంటుంది. ఆ ఉడిపి అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడు. ఎవరు,
మాధ్వాచార్యుడు. ఈయన శ్రీకృష్ణ భక్తి భావాన్ని ప్రచారం చేశాడు మాధ్వాచార్యుడు. ఇప్పుడు అర్థమైందిగా అమ్మ, శంకరాచార్యుడు అద్వైత సిద్ధాంతం, రామాంజనాచార్యుడు విశిష్టాద్వైత సిద్ధాంతం, మాధ్వాచార్యుడు ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. శంకరాచార్యునేమో ఆదిశేషది ఏమంటారు, ప్రచ్ఛన్న బుద్ధ అంటారు. రామాంజనాచార్యనేమో ఆదిశేషుని అవతారంగా చెప్తారు. ఓకే కదా, వీళ్ళు భక్తిభావాన్ని ప్రచారం చేశారు. ఇకపోతే ఒక్కొక్క ఏరియాలో ఎవరెవరు భక్తిభావాన్ని ప్రచారం చేశారని ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఆనాడు హిందూ మతంలో సంస్కరణలు జరుగుతుంటే మరి ఇస్లాం మతం వాళ్ళు కూడా వాళ్ళ మతాలను అభివృద్ధి చేయటం కోసం భారతదేశంలో సంగీత మతానికి అనుబంధమైనవి ఏమంటే సాహిత్యం, మతానికి అనుబంధమైనది ఏంటంటే సంగీతం. మరి సంగీతాన్ని సాహిత్యాన్ని కూడా ఈ కాలంలో అభివృద్ధి చేశారా? ఎవరైనా కొత్త రాగాలను కనుగొన్నారా? కొత్త ఇన్స్ట్రుమెంట్స్ని అంటే వాయిద్యాలను ఎవరైనా కనుగొన్నారా? సంగీత పరికరాలను ఎవరైనా కనుగొన్నారా? నేను చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మతం డెవలప్ అవుతుందంటే సాహిత్యం డెవలప్ అవుతున్నట్టే, మతం డెవలప్ అవుతుందంటే సంగీత పరికరాలకు కూడా డిమాండ్ పెరుగుతున్నట్టే. అర్థమైంది? ఎందుకు? భగవంతుని కీర్తించాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, భగవంతుని గురించి ప్రచారం చేయాలంటే సాహిత్యం కావాలి. అర్థమైనా? కొంతమంది పాటలు పాడచ్చు, కొంతమంది కవితలు రాయొచ్చు, కొంతమంది గేయాలు రాయొచ్చు, కొంతమంది నవలలు రాయొచ్చు. ఏవి రాసినా, కావ్యాలు రాసినా అది సాహిత్యం డెవలప్ అయినట్టుగానే భావించాలి. మరి ఆ రోజుల్లో కొత్త కొత్త ప్రయోగాలు ఏమైనా చేశారా అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్ల రూపంలో తెలుసుకుందాం. చూడండి, హిందుస్థానీ సంగీత అభివృద్ధికి ప్రత్యేకంగా ద్విపద రాగానికి కృషి చేసిన ఈ క్రింది వ్యక్తి ఎవరని అడిగాడు. చూడండి, అసలు ఎంత అద్భుతమైన బిట్లు అంటే ఇలాంటివి అడిగితేనే మన కొంప కొల్లేరైతుంది. అర్థమైనా? మీరు చదువుతున్న రెగ్యులర్ బిట్లని పేజీలను ఒక్కసారి తిప్పి చూడండి. ఈ బిట్లు ఈ టైపులో మన దగ్గర బిట్లు ఉన్నాయా లేవా? పాటికి 10 సార్లు మార్కెట్లో దొరికేటటువంటి పుస్తకాలను పట్టుకొని ఎలాడుతున్నాం. అసలు ఈ బిట్టు ఎక్కడన్నా మనకి కనపడిందా అన్నప్పుడు ఈ వీడియో విలువేందో మీకు తెలుస్తుంది. చూడండి, హిందుస్థానీ సంగీత అభివృద్ధికి ప్రత్యేకంగా ద్రుపద రాగానికి కృషి చేసిన వ్యక్తి ఎవరన్నాడు? ద్రుపద రాగానికి అమీర్ ఖుస్రూ, రాజా జైసింగు, అబుల్ హాసన్ లాహరి, రాజా మానసింగు. ఓకేనా? ఇలాంటి అడిగినప్పుడే మనకి అందరూ రాసే బిట్లకి మనం ఆన్సర్లు రాస్తే సీరియస్గా 2-3 సంవత్సరాల పాటు ప్రిపేర్ అయిన మనకి వాళ్ళకి తేడా ఉండదు. ఎవరైతే రెడీమేడ్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మనం డిఫరెంట్గా డెప్త్గా ఉన్న బిట్లను టచ్ చేస్తామో అప్పుడు మన పనితనం ఏది బయటపడుతుంది, అప్పుడు మనకి ఉద్యోగం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చూడండి, హిందుస్థానీ సంగీత అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి ఈయనేమో అక్బరు, ఏమో రాజా మానసింగ్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అక్బరు, రాజా మానసింగ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఇక చూడండి, రాజా మానసింగ్. రాజా మానసింగ్ ఎవరు అని అంటే, అక్బర్ దగ్గర నవరత్నాలని కవులు ఉండేవాళ్ళు. అక్బర్ కూడా నవరత్నాలని పోషించాడు. అదే సార్, గుప్త వంశంలో 2వ చంద్రగుప్తుడు కదా నవరత్నాలను పోషించిందంటే ఏం అక్బర్ పోషించకూడదా? అక్బర్ కూడా పోషించాడు. అక్బర్ చాలా గొప్ప వ్యక్తి. ఏ విషయంలో అంటే ఆయనకి చదువు రాదు. అందుకనే మీరు ఆ అక్బర్ పాటను చదువుతారు, నిరక్షరాస్యుడైన మొఘలు చక్రవర్తి అని. నిరక్షరాస్యుడు కాబట్టి అక్షరం విలువ తెలుసు. అక్షరం విలువ ఆ అక్షరం తెలియని వాడికి తెలుస్తుంది. అర్థమైంది కదా? అందుకని ఆయన ఏం చేసిండు, తన రాజ్యంలో సంగీతానికి, సాహిత్యానికి, విద్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకని చూడండి, 9 మంది నవరత్నాలను పోషించాడు. 9 మందిని పోషించాడు. వారిని నవరత్నాలు అంటారు. వారిలో రాజా బీర్బల్ మీకు తెలుసు. ప్రత్యేకమైన విషయం ఏంటంటే అబ్దుల్ లహరి తెలుసు, ఫైజీ తెలుసు, నెక్స్ట్ తాన్సేన్ తెలుసు. ఓకేనా? అబుల్ ఫజల్. ఇక అసలు అబుల్ ఫజల్ అనేవాడు అక్బర్కి ఒక నీడ లాంటి వాడు. అక్బర్ ఆడుంటే అబుల్ ఫజల్ ఆడు ఉండేవాడు. అర్థమైంది కదా? అలాంటి వ్యక్తి. ఇప్పుడు విషయం ఏంటంటే రాజా మానసింగ్. ఓకేనా? అక్బర్ కాలంలో హిందుస్థానీ సంగీత అభివృద్ధి, ఎందుకంటే నవరత్నాలలో రాజా మానసింగ్ కూడా ఉన్నాడు. అబుల్ ఫజలు, ఫైజీ, ఓకేనా, వీళ్ళల్లో పాటు ఈయన కూడా అక్బర్ రాజస్థానంలో గొప్ప గౌరవం పొందినటువంటి వ్యక్తి అనమాట. ఓకేనా? ఈయన మీకు తెలుసు ఎవరంటే తులసీదాసు. రామచరిత మానసు రాసిన తులసీదాసు కూడా ఈ నవరత్నాల్లో ఒకడనమాట. ఏదేమైనా అక్బర్ కాలంలో రాజా మానసింగ్ అనే వ్యక్తి సంగీతానికి అక్బర్ ఇస్తున్న వాల్యూని దృష్టిలో పెట్టుకొని హిందుస్థానీ సంగీత అభివృద్ధి ప్రత్యేకంగా ద్రుపద రాగం అనేటటువంటి దాన్ని కనుగొన్నాడు. మేము ఎక్కడో చదివినాం సార్, రాజా మానసింగ్లో ఇంత సంగీత కళాకారుడు ఉన్నాడని మాకు తెలీదు.
రాజా మాన్సింగ్ అనగానే అక్బరు దండయాత్రల్లో కీలక పాత్ర పోషించాడు. అక్బర్ దగ్గర ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఇద్దరు సైనికులు ఉన్నారు. వాళ్ళలో రాజా మాన్సింగ్ ఉన్నాడు, రాజా భగవాన్ దాస్ ఉన్నాడు అని మీకు అనిపించవచ్చు. రాజా మాన్సింగ్ కత్తి పట్టినప్పుడు వాడు మగధీరా సినిమాలో రామ్ చరణ్ తేజ టైపు. అర్థమైంది కదా. సాహిత్యంలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నాడు. అంటే సాహిత్యాభిలాష ఉన్నవాడు, యుద్ధాలు చేయటంలో నేర్పరి కాబట్టే యుద్ధానికి వెళ్ళేటప్పుడు అద్భుతమైన నైపుణ్యం ప్రదర్శించాడు. మళ్ళీ సాహిత్యంలో ఉన్నప్పుడు మాత్రం దుమ్ము లేపే రాగాలను కనుగొన్నాడు ఇతడు రాజా మాన్సింగ్. గుర్తుపెట్టుకోండి, అక్బర్ కాలంలో ఈయన ఈ రాగాన్ని కనుగొన్నాడు.